రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కాబోతోంది. వాటికి ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఆశావాహులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడం, అందులోనూ అధికార పార్టీ కావడంతో గెలుపు ఖాయమంటున్నారు ఆశావాహులు. తెలంగాణలో మరో 2 ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ లో ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆశావాహులు. పార్టీ అధికారంలో ఉండడంతో పాటు సీఎం సొంత జిల్లాలో ఎలక్షన్ కావడంతో టికెట్ రేసు తీవ్రంగా ఉంది. టికెట్ వస్తే చాలు, గెలుపు ఈజీనే అనే భావనలో ఉన్నారు లీడర్లు. దీంతో ఇప్పటి నుంచే టికెట్ రేసులో తామున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లీడర్స్. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం ఖాళీ అవనుంది. 2027 మార్చిలోపే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లోని 6 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనుండడంతో అధికార కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి బీఆర్ఎస్ నేత వాణిదేవి విక్టరీ కొట్టారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. దీంతో ఆలోపే ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఎన్నికలు జరగనున్న ఉమ్మడి 6 జిల్లాల్లోని 4 జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో టికెట్ తెచ్చుకుంటే చాలు, ఎన్నికల ప్రచారం, గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలు, ముఖ్య లీడర్లే చూసుకుంటారనే ఉద్దేశంతో ఉన్నారు ఆశావాహులు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి డిమాండ్ మరింతగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత సెగ్మెంట్ ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ఉంది. దీంతో టికెట్ వస్తే గెలుపు బాధ్యత అంతా రేవంత్ చూసుకుంటారని లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. కొంతమంది నేతలు టికెట్ రేసులో ఉన్నామని పైకి చెప్తుంటే మరికొంతమంది సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం కోసం ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల్లో 90% పైగా కాంగ్రెస్ వారే కావడంతో టికెట్ వస్తే చాలని అనుకుంటున్నారు ఆశావాహులు. దీంతో ఈ స్థానంలో కూడా టికెట్ కోసం లాబీయింగ్ ముమ్మరం చేశారు లీడర్లు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలిచారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ కొత్త వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ లీడర్లతో పాటు పలువురు విద్యావేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నేతలంతా ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ లీడర్లు, క్యాడర్ను కలుస్తున్నారు ఆశావాహులు. ఇటు గాంధీభవన్తో పాటు ముఖ్య నేతల దగ్గర టికెట్ కోసం లాబీయింగ్లు చేస్తున్నారు.